శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అధ సప్తదశోऽధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగ యోగః. శ్రీ భగవానువాచ. 6, 7, 8 శ్లోకాలు ఇవాళ చేద్దాం. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారాः సాత్వికప్రియాः. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారాः సాత్వికప్రియాः. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారాः సాత్వికప్రియాः. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగంలోకి పునఃప్రవేశం. నిన్నటి రోజున మనం పరమాత్మ అసురీ సంపద కలిగిన వాళ్ళు అనుసరించేటువంటి ఘోరమైనటువంటి తర్వాత తపస్సు విధానాలు ఏవైతే ఉన్నాయో అవి త్యజ్యములు అనగా విసర్జింపదగినవి, అనుసరించదగినవి కావు అని చెబుతూ వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా అశాస్త్రంగా ఉండేవి, శాస్త్రభీతం కానట్టుగాను ఉంటాయి. తర్వాత వాళ్ళ అవివేకం పశుబలంతో వాళ్ళు ఈ పనులు చేస్తూ ఉంటారు. తర్వాత కామము రాగబలము వీటితో నిండి ఉంటారు వాళ్ళు. తర్వాత అవివేకులై ఉంటారు,
శాస్త్రం పట్ల ఏ విధమైనటువంటి గౌరవభావం ఉండకుండా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం చూసిన తర్వాత వాళ్ళు ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు విధానాలు అనుసరించడం వలన వాళ్ళు శరీరం యొక్క భూత సంగ్రామాన్ని శుష్కింపజేసి కష్టపెడుతూ ఉంటారు. అదే కాకుండా అందులో ఉన్నటువంటి నన్ను కూడా చాలా కష్టపెడుతున్నారు సుమా అని చెప్పి చాలా చమత్కారంగా ఆయన చెప్పడం జరిగింది. దాని వివరణ మనం కొంతవరకు చూడటం జరిగింది. ఈరోజు అది కొద్దిగా చూసేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏమిటంటే, ఈ విధమైనటువంటి విధానాలు అనుసరించడం వలన మానవులు పరమాత్మను నిజంగా చేరుకోవడానికి కావాల్సిన విధంగా ఏ పని చేయడం లేదు, శాస్త్ర విరుద్ధమైన పనులు చేస్తున్నారు. కేవలం ఇవన్నీ కూడా వాళ్ళు తమ యొక్క పశు ఆలోచన తర్వాత కామవాసనలతో ఆలోచించి అనుసరిస్తున్నటువంటి విధానాలు తప్ప ఇవి భగవద్గీతలో ఏనాడు వాళ్ళు చేస్తున్న పనులు అంగీకరించబడలేదు, ఆమోదించబడలేదు. సో భగవద్గీతలో చెప్తున్నదంటే ఏమిటి, నీవు ఆహార వ్యవహారముల యందు మితముగా ఉండు ఏనన్నా. తర్వాత మితమైనటువంటి నిద్ర, మితమైన ఆహారము, సాత్వికమైనటువంటి ఆహారము ఇవి తీసుకో. వ్యవహారం కూడా మితంగానే ఉండు. ఎక్కువగా ప్రతిదాంట్లోకి వెళ్ళి ఇరుక్కుపోయి నువ్వు దానిలోంచి దెబ్బలు తిని రావడం, లేదా దానికి వెళ్ళి పాపాలు చేయడం ఇవన్నీ వద్దు. ఎంతవరకు ఉండాలో తామరాకు నీటి పొట్టులాగా ఈ ప్రపంచంలో నువ్వు జీవించడం అలవాటు చేసుకుంటే నన్ను చేరడానికి వీలవుతుంది. లేకుండా పుట్టింది బురదలో కనుక ఆ బురదనే మనం మీద వేసుకుందామని చెప్పి తామరాకు అనుకుంటేటట్లయితే తామరాకు యొక్క విలువ ఇవాళ మనం గుర్తించాల్సిన అవసరం లేదు. అది బురదలో పుట్టిన తర్వాత కూడా పైకి వచ్చిన తర్వాత బురదకి అంటుకోవటం లేదు, తను ఉన్నటువంటి నీటిని కూడా అంటుకోకుండా అది విడిగా బతుకుతోంది. ఆ విధంగా నిన్ను ప్రపంచమైనటువంటి పరిస్థితుల నుంచి నిన్ను దూరంగా ఉండి సాక్షిగా ప్రవర్తిస్తూ వాటికి అంటుకుని ముట్టుకోకుండా ఉండు, నువ్వు బతికటం చేర్చుకోమని చెప్తున్నారు. కానీ ప్రజలు తమ యొక్క అసురీ సంపద అంటే పూర్వజన్మలో వచ్చినటువంటి పాపపు వాసనల ప్రభావంగాను ఈ జన్మలో వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి అలవాట్ల వలన గుణాల ప్రభావంతో చేసిన దానివల్ల ఏవో కొన్ని శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు ఏమిటి, ఒంటికాలమే తపస్సులు చేయటం, ఇందాక మీకు నిన్న చెప్పడం జరిగింది. తర్వాత పీకల్లోతు నీళ్లలో నుంచుని చేయడం, తర్వాత సూర్యుడికి ఎదురుకుండా కూర్చుని ఎండని ఇంకా చూస్తూ చేయడం, ఇట్లా ఆ పంచాగ్నులన్నీ 5 వైపులా అగ్ని పెట్టుకుని చేయడం, ఇవన్నీ నేను తప్పని అనడం లేదు. కానీ ఒకప్పుడు ఎప్పుడో వాళ్ళు అన్ని రకములైనటువంటి మానసిక శారీరక దారుఢ్యం కలిగినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో చేశారేమో. కానీ అసలు తపస్సు అనే మాటకి అర్థం ఏమిటి అంటే, తప్యంతే ఏ తపోజనాః. వాస్తవముగా తపస్సు అంటే ఏమిటంటే అంతఃకరణమునందు గల దోషములను భస్మమనర్చుట. అంతఃకరణం అంటే ఏమనుకున్నామండి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహం, ఈ 4. నిన్ను ప్రపంచంలో ఏ ప్రలోభాలకైనా నిన్ను కట్టివేసేది, బంధించేది ఈ 4. వీళ్ళే దుష్ట చతుష్టయం అంటాం ఏనన్నా. కాబట్టి ఇటువంటి వాటిని తపింపజేసి వాటిని కాల్చి బూడిద చేసి అంటే శుద్ధిపరచి నువ్వు వాటిని నీకు అనువుగా మార్చుకోవడం నువ్వు చేయవలసింది తపస్సు అంటే. అంతేగాని శరీరాన్ని తపింపజేయడం అనేది తపస్సు కాదు. భగవద్గీతలో అది ఏనాడు కూడా ఆమోదించబడడం లేదు. కాబట్టి ఒక పొద్దులు ఉంటామని చెప్పి ఉంటాం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ప్రతిసారి మనం శివరాత్రికి ఒక పొద్దులు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అబ్బో నేను ముట్టుకొని గురువారు అని అంటూ ఉంటారు. మరి మామూలుగా లాగించే పని మామూలుగా లాగిస్తూనే ఉంటారు మొదలెట్టంగానే. లేదురా తినండిరా, పాపంరా, లోపల ఉన్న పరమాత్మని మనం బాధించకూడదు తినండి అనగానే అప్పుడు వండిన గిన్నెంతా అయిపోతుంది. అందువలన అంటే అర్థం ఏంటి, నీవు అక్కడ ఎదురుకుండా పెట్టినా తినకుండా దాని మీద దృష్టి లేకుండా ఉండగలిగినప్పుడు నువ్వు ఆ తపస్సు ఆచరించడం కరెక్ట్. ఓ పక్కనే దాని మీద పీకుతూ ఉంటుంది. ఎవరినో ఉద్ధరించడం కోసం దేనికి వచ్చిందిరా, నిన్ను నువ్వు మోసం చేసుకోవడం, ఈ తప్పు వద్దు. అర్థమైందన్న. పరమాత్మ ఎవరు కూడా, ఎందుకంటే తను లోపల ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన శుష్కించిపోతాడని అర్థమా? ఆయన శుష్కిస్తే మనం ఎవరం బతికున్నాం, అది కాదు ఇక్కడ పాయింట్. ఆయన చేత సృష్టించబడినటువంటి నీ శరీరము, అందులోని భూతజాలం అంటే 23-24 తత్వాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వీటన్నింటినీ తప్పింపజేస్తే ఆయన సరిగా ఫంక్షన్ చేయడానికి ఆయనకు అవకాశం లేకుండా అయిపోతుంది కదా.
నీరసంగా ఇట్లా చేసుకుని కూర్చుంటే నువ్వేం పని చేస్తావయ్యా? సో అందువలన ఇటువంటివి చేయడం కరెక్ట్ కాదు. ఎక్కడైనా నువ్వు మితంగా ఉండడం అలవాటు చేసుకో, అది చాలు. అసలు తినకుండా ఉండద్దు, అసలు నిద్రపోకుండా ఉండద్దు, ప్రపంచ విషయాల్లో ఎక్కువగా ఇరుక్కోవద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూరా, తామరాకు నీటి పొట్టు చందంగా. అప్పుడు నువ్వు నన్ను చేరడానికి తొందరగా వీలవుతుందని. కాబట్టి ఈ విధంగా శరీరాన్ని క్షీణింపజేయడం అనేది తపస్సు అనిపించుకోదు. అందువలన నువ్వు ఎటువంటి తపస్సుని చేసుకోవాలంటే నీ యొక్క అంతఃకరణను శుద్ధిపరుచుకునే విధంగా ఉండాలి తప్ప క్రూరము తర్వాత ఉపద్రవాన్ని తెప్పించేటువంటి శరీరాన్ని తప్పింపజేసే తపస్సులు చెయ్యకూడదు. ఇది అసురీ సంపదకి సంబంధించిన వాళ్ళ విషయం సుమా అని చెప్పడం జరిగింది. తర్వాత కామరాగ బలాన్విత అంటే వీళ్ళకి ఈ అసురీ ప్రకృతి కలిగిన వాళ్ళకు ఉండేటువంటిది, వాడికి కామం చాలా బలంగా ఉంటుంది. అంటే ఒక కోరిక, దాన్ని సాధించడానికి పట్టుదల, తర్వాత వాడికి ఉండేటువంటి పశుబలాన్ని కూడా ఆ కామాన్ని తీర్చుకోవడానికి ఉపయోగించే బలమై ఉంటుంది తప్ప ఒక మంచి విషయాన్ని సాధించడానికి కావలసిన ధృతి కాదు. అది నిష్కామమైనటువంటి ధృతి కాదు, సకామమైనటువంటి ధృతి, పట్టుదల, మొండి పట్టుదల. అటువంటి వాడే అసురీ ప్రకృతి కలిగిన వాడని చెప్పడం. అంటే ఏమైనా సరే ఇది పట్టుకున్నాను, నేను నుంచోవలసిందంటే గురుగారు నుంచోవలసింది ఒంటికాల మీద నుంచోవాలి, ఉమ్మి లోపల మింగకుండా 12 గంటలు ఉండాలని. ఏమిటది? సో ఇవన్నీ ఏమిటంటే కొన్ని అనవసరమైనటువంటి ప్రక్రియలు తమకు తాము విధించుకుని ఎక్కువగా దీనిలో ఏమిటి చూపించాలని అనుకుంటుంటారంటే, చూసావా నేను ఎంత చేశానో. తర్వాత ఇంకోటి ఉంది, నిర్జల ఏకాదశి అని ఒకటి ఉంది. నిర్జల ఏకాదశి అంటే జలం కూడా తాగరు వాళ్ళు. మరి అదేమి ఏకాదశి చేస్తారో మరి నాకు తెలియదు, అది ఎందుకు చేస్తారో తెలియదు. ఎందుకంటే శరీరం ఉండాలంటే నీ శరీరంలో 70% నీరు ఉంటేనే నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు కొన్ని 7-8 లీటర్ల నీళ్లు తాగాలి, 5 నుంచి 8 లీటర్ల లోపు నీళ్లు తాగాలి రోజు మొత్తంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే. అటువంటి దానికి నువ్వు అసలు నీళ్లు తీసుకోకుండా ఉండాలంటే నువ్వు తాగిన అంతకుముందు నీరు మూత్రపిండాల ద్వారా శుద్ధి అయిపోయి మూత్రంలో వెళ్ళిపోతే లోపలికి మళ్ళీ నీళ్ళు ఎట్లా? దీని విధంగా ఏ విధంగా నువ్వు శరీరం ఇంద్రియ సమూహాన్ని నాశనం చేస్తున్నావో చేయట్లేదా? ఇదిగో ఇటువంటివి అన్నీ తప్పు రైటు నేను మాట్లాడను. ఎందుకంటే ఒక విషయం సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. ఇప్పుడు ఉపవాసములు వగైరాలు చేయటం అనేది 2 రకాలైనటువంటి కారణాల ద్వారా చేయటం ఆమోదయోగ్యం. ఎట్లా? ఒక పండుగ రోజు ఉన్నది, ఆ రోజు పూజ చేసే ముందు నువ్వు తినకుండా శుభ్రంగా ఉండి పూజ చేసుకోమని. ఎందుకని? శ్రద్ధ కావాలి. బాగా ఇంత తిన్నావు అనుకో, తర్వాత ఇవే ఏవో వస్తాయి, వీటికి తిరగడం సరిపోద్ది, దృష్టి దాని మీద పోద్ది. అందుకని ఏకాగ్రత రావాలంటే కడుపు ఖాళీగా ఉండడం కొంతవరకు అవసరం. అవాళపు నువ్వు మానేసావంటే బాగుంది. తర్వాత ఏకాదశి ఉపవాసం. అవాళ కూడా ఉపవాసం అంటే అర్థం ఏమిటి? సమయాన్ని ఎక్కువసేపు భగవంతుడి దగ్గర ఉండడానికి నువ్వు ఉపయోగించాలి తప్ప ఉపవాసం పేరు చెప్పుకొని అప్పుడప్పుడు 2 జీడిపప్పులు అవి తర్వాత ద్రాక్ష పళ్ళు ఇవన్నీ ఇట్లా వేసుకుంటూ ఎప్పుడు చూసినా అన్నం ఎప్పుడు తింటారో వాళ్ళు సాయంత్రం అయ్యాక ఎప్పుడు పెడతారని దీని మీద దృష్టి పెట్టుకున్నది నీ ఏకాగ్రత ఏది నాన్న? నేను మాట్లాడేది అది. నువ్వు భగవంతుడి గురించి ఉపవాసం ఉంటున్నాను అన్నప్పుడు నీ సమయాన్ని ఖచ్చితంగా భగవంతుడి వైపే దాన్ని ఉపయోగించాలి. అలా చెయ్యలేనప్పుడు ఆహారం ఏ విధంగా అడ్డం? అది తిన్న తర్వాత నువ్వు ప్రశాంతంగా కూర్చుంటావా? ఇంట్లో ఆవిడ వంట చేస్తూ పోపేస్తోంది, వాసన వస్తుంది, నువ్వు ఇక్కడ బాగానేమో కూర్చున్నావు, ఏమిటి అవుతోంది? ఎవరు దయచేసి నిజాయితీగా చెప్పండి. అందువల్ల ఇటువంటి మోసం చేసుకునే పనులు వద్దు. భగవంతుడికి కావాల్సిన నిజాయితీ అర్థమైందా? నీ ప్రవర్తనలో, నీ అలవాట్లు అన్నింటిలోనూ నిజాయితీ కావాలి. అందువల్ల ఇంత తినమన్నాం కదా, ఇంత తినద్దు, అది దట్ ఇస్ నాట్ కరెక్ట్. పరిమితంగా తిను. తర్వాత అసలు ఉపవాసం ఉండాల్సి వచ్చేటట్లయితే పరిస్థితి కూడా అప్పుడు చెప్తున్నా మీకు. శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో తర్వాత రక్త ప్రసారం జరగడానికి శక్తి కూడా, గ్లూకోజ్ కూడా అంతే అవసరం. కాబట్టి నువ్వు నిజంగా ఉపవాసం ఉండదలుచుకుంటే నిమ్మకాయ నీళ్లు అందులో తేనె వేసుకొని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకని తేనె తీసుకోవాలి? మన శరీరంలో 20% పైన ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్ళాలి.
తర్వాత దానికి కావాల్సిన గ్లూకోజ్ లెవెల్స్ అన్ని మెయింటైన్ అవ్వడానికి అది బ్రెయిన్కి వెళ్ళాలి. కాబట్టి నువ్వు తీసుకునే దాంట్లో నిమ్మకాయ నీళ్ళతో పాటు నువ్వు తేనె కూడా తీసుకుంటే అది శక్తిని రిలీజ్ చేస్తుంది. తొందరగా ఇమీడియట్గా శక్తి వస్తుంది. గ్లూకోజ్ యొక్క ఉపయోగం తేనె తీసుకోవడం ఏంటి, దానిలో గ్లూకోజ్ ఇమీడియట్గా బ్లడ్లో కలిసిపోతుంది. ఆ విధంగా నీ శరీరం శక్తిగా ఉంటుంది. అంతేగాని దేవుడో రావడం నీరసం పడిపోయి చేసుకునే కాడికి ఏ విధంగా తపస్సు చేస్తావయ్యా నువ్వు, నాకు తెలియకడుతాను. సో ఆ విధంగా కడుపుకి రెస్ట్ ఇవ్వడానికి చేయడం అనేది ఓకే, నేను ఎప్పుడు కాదను. అందుకోసం అసలు ఉపవాసం అనేది ఒక పొద్దు లేకపోతే ఏకాదశి ఉపవాసాన్ని పెట్టింది. కారణం ఏమిటంటే అది 15 రోజుల్లో ఒకసారి, ప్రతి నెలలో 2 సార్లు వస్తాయి ఏకాదశులు. సో ఆ ఏకాదశి రోజు కొద్దిగా ఒక పూట అంటే ఈయనకి రెస్ట్ ఇవ్వాలి కొద్దిగా, అప్పుడు కూడా పూర్తిగా మానేమని చెప్పటల్లా. ఇది తెలుసుకోవాల్సిన విషయం, అదేనా? సో ఈ విధంగా ఈ తపస్సు చేస్తున్నాము మేము ఏకాదశి, అది తప్పు విధం. తర్వాత వీళ్ళకి ఈ కామరాగ బలాన్విత అంటే ఏమిటి, వాడు కామం కోసం తర్వాత పశుబలంతోనూ వాటిని సాధించుకోవడానికి చేసే తప్పత ఇవన్నీ నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని హరింపజేసి రాక్షసత్వాన్ని పెంపొందించే విధంగా ప్రవర్తిస్తాయి. అందువల్ల ఇది పనికి రాదు అని చెప్తున్నాడు. తర్వాత ఈ వాడు యొక్క అసుర స్వభావం కలిగినటువంటి కామం బలము, తర్వాత రాగమే బలము, దానికి పట్ల కోరిక, ఇవి న్యాయంగా నీకు ఉండాల్సింది ఏమిటి, దైవీ సంపద నీ యొక్క బలమై ఉండాలి, భక్తి నీ బలంగా ఉండాలి. అది నువ్వు చేయవలసిన పని. దానికి ఏం కావాలి, సాత్వికంగా ఉండటం కావాలి. అర్థమైనా? సో ఆ విధంగా చెప్పడం. తర్వాత ఇవి ఎట్లా వస్తాయి, భక్తి దైవీ బలం ఇవన్నీ ఎట్లా వస్తాయి? మొట్టమొదటిగా నీకు భక్తి జ్ఞానం ఈ రెండు కనుక అలవాటు చేసుకుంటే అవి ఆటోమేటిక్గా వస్తాయి. ఈ రెండు ఉంటే చిత్తం శుద్ధిపరచబడుతుంది. దాని ద్వారా నువ్వు భగవంతుడి దగ్గర అవుతావు, దాని ద్వారా మోక్షాన్ని పొందటానికి అవకాశం. ఇది మానేసి మొండి పట్టుదలతో నేను అది చేస్తా ఇది సాధిస్తాను కూర్చుంటే అది నిన్ను అసురీ సంపదలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది సుమా అని చెప్తున్నాడు. తర్వాత కర్షయంతః శరీరస్థం భూతగ్రామం, ఇవాళ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇది. సో ఇంద్రియ గ్రామములు అంటే ఇంద్రియ భూతగ్రామం అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి 24 తత్వాలు లేక 23 తత్వాలు. భగవద్గీతలో 23 చెప్తారు, మనం బయట మామూలుగా 24 తత్వాలు అనగా ఏమిటి, పంచభూతాలు, తర్వాత దశేంద్రియాలు, తర్వాత 5 అంతఃకరణ, ఇవి ఇంద్రియ అర్థాలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు, తర్వాత 3 లేక 4 అంతఃకరణ. ఇవన్నీ కలిపితే 24 తత్వాలు వస్తాయి. ఈ 24 తత్వాలతో ఏర్పడిందే ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, పరమాత్మ కంట్రోల్లో ఉన్నాయి. కానీ ఇవన్నీ పనిచేస్తేనే నీ శరీరం పనిచేస్తుంది. కాబట్టి వీటికి ఆహారం లేకుండా చేస్తానంటే నువ్వు ఇది ఎక్కడ అన్యాయం, ఇది తప్పు. ఇవి పనిచేయడానికి సరిగా లేకపోతే వీటిని పనిచేయించడానికి కూర్చున్నటువంటి సూపర్వైజరు మాస్టరు ఎవరైతే ఉన్నాడో ఆయన పరమాత్మ కూడా ఏం పని చేయించలేడు. ఇప్పుడు మీరు అందరూ ఇట్లా అని పడుకుంటే మీ అందరి చేతి ఏం చేయిస్తాను రా పని మేము, అర్థం కదా? సో అందువలన వాళ్ళందరూ చేయడం లేదు కనుక నాకు కూడా పని లేకుండా అయిపోతుందిరా, మీరు మానేయడం వలన తప్పు పని చేయకండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఈ విధమైనటువంటి ఈ దేహ ఆరోగ్యం కొరకు ఏదో వ్రతాదులు చేసేటప్పుడు పాటించడం తప్పు కాదు. అంత కాకుండా ఏదో మొండిగా చేద్దామని అనుకుంటాం వల్ల ఏం జరుగుతుందంటే, ఎవడో పాముని చంపుదాం అనుకున్నట్ట పైన పుట్టని కొట్టాడు, పాము పుట్టని. పాము వస్తుందా? అసలు ప్రమాదం పుట్టతోనా పాముతోనా? పాముతో కదా. మరి నువ్వు పుట్టను కొడితే పాము ఎట్ట వస్తుందిరా? కాబట్టి లోపల నిన్ను దరిద్రానికి లాక్కెళ్ళేది నీ అంతఃకరణ సంబంధించిన పాము. దాన్ని కొట్టాడు రా అంటే పైన పుట్టను కొడితే ఏమొస్తుందిరా అయ్యా శరీరాన్ని? ఇది కేవలం పుట్ట, దీని లోపల ఉంది పాము, ప్రమాదకరమైన పాము. దాన్ని కొట్టాలి. దాన్ని కొట్టాలంటే అంత తపస్సు, దీన్ని తప్పింపచేయి. అర్థమైందా? ఉదాహరణతో సహా. తర్వాత అప్పుడు ఏమవుతుందంటే శుష్క ఉపవాసాలు ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఫలితం రాదు. తర్వాత ఇవేమిటి ఎందుకండి, నేను ఏమండి 24 గంటలు ఏమి తీసుకోకుండా ఉన్నానండి, నేనేం ముట్టుకోనండి. ఇది చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఏ విధమైన ఉపయోగం రాదు. అందుకోసమని భగవద్గీతలో పరమాత్మ ఇటువంటి ప్రయత్నాలన్నింటినీ ఏ విధంగానూ ఆయన అంగీకరించలేదు, ఆమోదించలేదు, పైగా దాన్ని తిట్టాడు. సో ఇది భగవంతుడిదే ఆజ్ఞ. అర్థమైందా? తర్వాత ఇట్లా దేహాదుల్ని శుష్కింపజేసే వాళ్ళందరూ కూడా అసురీ స్వభావం అంటే రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే ఆ మొండి బలం రాక్షసత్వం బలం బుద్ధి ఉన్నవాడికే వస్తుంది. అర్థమైందా? ఆ విధంగా
తర్వాత కాబట్టి మనం యుక్తాహార విహారులై మనం ఉండడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆయన ఇంద్రియ భూతగ్రామం కాకుండా నన్ను కూడా బాధిస్తున్నారని చమత్కారంగా చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏమిటంటే ఇవన్నీ పని చేయించాల్సింది నేను, వీటికి ఆహారం లేకుండా చేస్తే అవి పని చేయలేకపోతే నేనేం చేస్తాను, నాకు పని లేకుండా చేస్తున్నారు మీరు, ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు నిజంగా చేయాల్సింది ఏమిటంటే నీ యొక్క పాప ఆచరణని తగ్గించుకొని అంతర్గతంగా ఉన్నటువంటి పంచకోశాలకి అతీతంగా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి శరీరాన్ని నిలబెట్టుకోవాలి. శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే పరిమితమైన ఆహారం తీసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా చెప్పడం జరిగింది. సో నిన్న ఆ విధంగా మనం చూసినటువంటి 6వ శ్లోకం యొక్క అర్థం అంతా చూసిన తరువాత ఇక ఇదైన తర్వాత నెక్స్ట్ 7వ శ్లోకానికి మనం పెడుతున్నాం. ఇప్పుడు ఏమిటండి 7వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. 7వ శ్లోకానికి ముందు టీకా తాత్పర్యం చూద్దాం. ఏమిటంటే సర్వస్య అనగా ప్రతి వ్యక్తికిని, ఆహార అపి అనగా వాని స్వభావమును అనుసరించి ఆహారము కూడా త్రివిధ అనగా 3 విధములుగా ప్రియ భవతి ప్రియముగా ఉండును. ఇక్కడ మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికి ఏ విధమైనటువంటి శ్రద్ధ లేక గుణము లేక సంస్కారం ఉంటుందో దానికి తగినటువంటి ఆహారం పట్లే వాడికి ఆసక్తి ఉంటుంది. అంతేగాని పలానా ఆహారం ఇది అని కాదు. నీకు ఏది ఇష్టం అవుతుందో దాన్ని మాత్రం ఇక్కడ మాట్లాడడం జరుగుతోంది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నీ గుణాన్ని బట్టి పలానా ఆహారం నీకు ఇష్టం అవుతూ ఉంటుంది అంతే. ఈ ఆహారం మంచిదా చెడ్డదా ఇవి మాట్లాడద్దు, ఇవన్నీ తర్వాత విషయం. నీకు ఆసక్తి దాని యందు ఉంటుంది, నీ గుణాన్ని అనుభవించి, నీ సంస్కారాన్ని అనుసరించి, నీ శ్రద్ధను అనుసరించి. సో అందువల్ల ఇది 3 రకాలుగా ఉంటుంది తీసుకునే ఆహారం అని చెప్తున్నాడు. తర్వాత మరియు తథా అట్లే యజ్ఞము తపస్సు దానము 3 విధములు. ఇవి కూడా 3 రకాలుగా ఉంటాయి. తర్వాత తేషాం వాటి యొక్క ఇమం భేదం ఈ భేదమును వేరువేరుగా శృణు వినుము. అంటే చూడండి, ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏమిటి? శ్రద్ధాత్రేయ విభాగం. అంటే 3 రకాల శ్రద్ధ ఉంటుందని చెప్పుకున్నాం కదండి. సాత్వికి, రాజసి, తమో గుణం. ఈ శ్రద్ధ ఉంటుంది అనుకున్నాం. అది మన పురజన సంస్కారం వల్ల వస్తుందని చెప్పుకున్నాం. చెప్పిన తర్వాత వాళ్ళకున్నటువంటి శ్రద్ధను అనుసరించి వాళ్ళు చేసేటువంటి యజ్ఞము వాళ్ళ చేసేదాన్ని బట్టి వాళ్ళ యొక్క యజ్ఞము, తపస్సు, దానములు ఇవన్నీ కూడా వాడి యొక్క స్థితి లేక సంస్కారం ఏదైతుందో దాన్ని అనుసరించి వాడు చేసేటట్టుగా ఉంటాయి. అన్నీ 3 రకాలుగా ఉంటాయి అని ఇక్కడ మనకు కావాల్సింది ఈ 3 అయితే అర్జునుడు వాళ్ళు తామసీ గుణం వాళ్ళ రాజసీ గుణం వాళ్ళ అని అడిగాడు. కానీ వాళ్ళు ఏ విధమైన ఆహారం తింటారని అడిగాడా? అడగల. అయినా అడగకుండా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దాని యొక్క ప్రాముఖ్యత. అంటే సాధన చేసేవాడు లేక మానవుడు ఈ ప్రపంచంలో బతకటానికి ఆహారం యొక్క విలువ ఏమిటో చెప్పటానికి, దాని ప్రాముఖ్యత ఏమిటో చెప్పడానికి అంత ఉన్నతమైన స్థానంలో యజ్ఞము, దానము, తపస్సు వాటికన్నా ముందు తీసుకొచ్చి ఆహారం గురించి చెప్తున్నాడు. మనకేమో తింటే ఏమవుతుంది, కోడిని తింటే ఏమవుతుంది, మేకని తింటే ఏమవుతుంది అని ప్రశ్నించడం మనం అలవాటు చేసుకున్నాం. అర్థమైందన్న? ఇది ఏమిటి? అసురీ లక్షణం. సో ఇది పనికిరాదు. ఎందుకనంటే 2 విషయాలు ఆలోచించండి. ఒకటి, నువ్వు తింటున్న ఆహారం పచనం అంటే జీర్ణం అయిన తర్వాత అది నీ శరీరంలో కలవాలి కదా. శరీరంలో కలవడం అంటే అర్థం ఏమిటి? ఒకటి, నీ రక్తంలో కలుస్తుంది. రెండోది, నీ మనస్సుకు వెడుతుంది. మనసుకు వెళ్ళిందంటే మిగతా అంతఃకరణలో మిగతా 3టికి వస్తుంది. కాబట్టి నువ్వు తిన్నటువంటి ఆహారం ఏ విధమైనది అయి ఉంటుందో దా విధమైనటువంటి మనస్సు, నీ అంతఃకరణ ఏర్పడి ఉంటాయి, నీ రక్తము ఏర్పడి ఉంటాయి. దాన్ని బట్టి నీ గుణాలు మారుతూ ఉంటాయి, దాన్ని బట్టి నీ ప్రవర్తన వస్తూ ఉంటుంది. అర్థమైంది నాన్న? ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్దాం. మామూలుగా కనపడిన దానిలో చంపుకు తింటూ ఉంటాయి పులి, సింహం, అవి ఇన్ను. వాటి ప్రవర్తన ఎట్లా ఉంటుంది?
మామూలుగా మేకలు గొర్రెలు ఇవన్నీ ఏం చేస్తుంటాయి, కనపడిన ఆకులు అలమలు తింటాయి. అవి ఎప్పుడన్నా ఎగిరి మీద పడి ఎవరన్నా కరవడం కొరవడం చూసారా? ఇంతే తేడా. మరి ఎప్పుడు ఆకులు అలమలు అవి తినేటువంటి ఏనుగు ఎలా ఉంటుంది? ఎంత పెద్ద శరీరం దాంది, అయినప్పటికీ దాని స్వభావం అత్యంత సాత్వికం. కాబట్టి మనిషి తినే ఆహారమే వాడి యొక్క ప్రవర్తనకి మూల కారణం అవుతోంది. కాబట్టి ఈ జ్ఞానం లేకుండా అడ్డమైన తిండి తినేటట్లయితే నీ ప్రవర్తన అడ్డదిడ్డంగానే ఉంటుంది. అందుకోసమే అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి భగవంతుడు ఈ 3 శ్రద్ధలు కలిగిన వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆహారం పట్ల వాడికి ఆసక్తి ఉంటుందో, అంటే లోపల ఉన్న గుణాన్ని శ్రద్ధని బట్టి నీకు ఒక్కొక్క దరిద్రమైంది మంచిది తినాలనే బుద్ధి కలుగుతూ ఉంటుంది. ఆ విధానాన్ని ముందు చెప్తున్నాడు. అంటే మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి ఉన్న ప్రాముఖ్యత ఆయన దృష్టిలో అంత గొప్పది. అర్థమైందన్నా? ఆహారాన్ని తక్కువగా చేయకండి. ఏం తింటే ఏమైంది, ఏది కనబడుతుంది, రోడ్డు మీద నుంచున్న సైడ్ని ఏది అమ్మితే ఇడ్లీలు ఉల్లిపాయ చట్నీ వేసుకుని తినొద్దామని అనుకుంటే తిన్నదాని ఫలితం ఏమవుతుందో వాడే అనుభవిస్తాడు. ఓ పక్కన రోగం, వెళ్ళిపోయి ఇడ్లీలు రోడ్డు మీద తిని రావడం, ఇంట్లో శుభ్రంగా టిఫిన్ తయారు చేసి అది వదిలేసి వెళ్ళిపోయి బయటికి, అంటే అది గుంజుతూ ఉంటుంది అక్కడికి. ఆ పులియే పెట్టింది వాడు మిగిలిపోయిన మరో రోజు కిందటి రోజు మిగిలిపోయిన వడలు దోశల పిండి అవన్నీ కలిపి ఇడ్లీ వేస్తే అది తింటే కానీ వీడికి రుచిగా ఉండదు. ఇది ఏమిటి గుణాన్ని తెలియపరుస్తుందిరా? తమో గుణం లేదా అసురీ లక్షణం. అర్థమైందా? మనం సాత్వంలోకి లాగుదామంటే కూడా వస్తే రాదు అది. సో ఇక్కడ ఆహారానికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది ఈ ఆశ్రమంలో. అందువల్లనే మీకు ఇష్టమైన కష్టమైన ఆహారం గురించినటువంటి నియమం ఖచ్చితంగా పాటించబడుతోంది. ఎందుకంటే అసలు నువ్వు ఆశ్రమంలోకి అడుగుపెట్టి ఆధ్యాత్మికంగా మారదాం అనుకున్నప్పుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో అంత ప్రాముఖ్యత ఇక్కడ ఆహారానికి ఇవ్వబడుతోంది. అది మీకు కొంతమందికి నచ్చట్లేదు, మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. ఎందుకంటే వాడి లోపల తంతోంది ఆ ఆసురీ లక్షణం. పశువులాగా ఉండడం, రాక్షసులాగా ఉండడం లోపల తంతోంది అది. అందుకని వాడికి ఇది నష్టం ఇచ్చదు, వెళ్ళిపోండి. కానీ నిన్ను మనిషిగా మార్చి తర్వాత దైవీ సంపదగా మార్చాలనేది ఇక్కడ అభిప్రాయం, ఆశయం. అది చేసేటప్పుడు మరి ఈ విధమైనటువంటి ఆటంకాలు వస్తే ఎవరు ఏం చేయలేరు. ఏనన్నా? అందుకని పరమాత్మ ఎంత ప్రాముఖ్యత, దయచేసి అర్థం చేసుకోండి. నేను మాట్లాడిన దాన్ని తీసుకోకండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశంలో ఆహారానికి ఎంత అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఫస్ట్ అది మాట్లాడుతున్నాడు. దాంతోనే నీ మొత్తం జీవితం ఆధారపడిందిరా బేటా, అందుకోసమని చెప్పడం జరుగుతుంది. ఓకే, సరే. ఇప్పుడు 7వ శ్లోకం అధ్యాయం ఏమిటో చూద్దాం. మనుష్యుల యొక్క స్వభావములను అనుసరించి 3 అనుకున్నాం కదా బేట, సాత్వికి, రాజసి, తామసి. ఈ 3 రకాల స్వభావాలను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉండును. ఎవడెవడికి ఏ స్వభావం ఉందో దానికి తగిన ఆహారం పట్ల వాడికి ఆసక్తి కలుగుతుంది. అంతేగాని ఆహారం మీద తప్పొప్పులు ఎనద్దు. నీకు ఏది ఇష్టం అవుతుందో దాన్ని బట్టి నీకు మారుతూ ఉంటుందని చెప్తున్నాడు. అర్థమైందా? తర్వాత అట్లే ఆయా మనుషులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగా ఉండును. అంటే మళ్ళీ ఇందులో కూడా యజ్ఞము, తపస్సు, దానము వీటవి కూడా 3 కూడా సాత్వికి, రాజసి, తామసి ఈ 3 రకాలుగా ఉంటాయి. అంటే నీలో ఏ శ్రద్ధ లేక ఏ తత్వం, ఏ గుణం ప్రస్ఫుటంగా బలంగా ఉన్నదో దాన్ని బట్టి నువ్వు తినే ఆహారం పట్ల నీ ఆసక్తి, తర్వాత నువ్వు చేసే యజ్ఞముల యొక్క మీద ఆసక్తి, నువ్వు చేసే తపస్సుల యొక్క ఆసక్తి, నువ్వు చేసే దానముల యొక్క ఆసక్తి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ మూల కారణంగా నీ అంతఃకరణ. అవి ఎక్కడి నుంచి వచ్చింది? నీ పూర్వజన్మ సంస్కారాల నుంచి వచ్చింది. అయితే మరి గురుగారు ఇది వచ్చేసింది కదా, మార్చుకునే విధం లేదంటే ఉన్నది. శాస్త్రం యొక్క సహాయం తీసుకో. శాస్త్రం చెప్పిన వాడు చెప్పిన దాన్ని అనుసరించి నీకున్నటువంటి లక్షణాలని మార్చుకోవచ్చు. ఏనా? సో ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏమిటంటే, దైవ పూజ చేయడం అనేది కొంతమంది చేయొచ్చు. ఎంతమంది చేస్తున్నారు దైవ పూజ గురించి?
ఒక 5% మంది ఉంటారా దేవుడు పూజా పునస్కారం ఆలోచించేవాడు 100లో? ఏమి మరి తిండి 1% మంది తింటారు. ఎందుకు ఆహారానికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రతి బతుకున్నవాడు ఆహారం తినకుండా ఉండలేడు. నువ్వు రాక్షసుడైనా సరే ఆహారం కావాలి నీకు, ఏనా? కాబట్టి దైవ పూజ అంటావా, నీ గుణం ఉంటే చేస్తావు, లేకపోతే లేదు, కానీ ఆహారం మాత్రం కావాలి. కాబట్టి ఆహారం యొక్క ఆవశ్యకత అంత గొప్పది, అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, ఏనా? సరే, తర్వాత ఇక్కడ శ్రద్ధలందు పూజల యందు సాత్విక రాజసిక తామసిక భేదాలు ఉన్నట్టే ఆహార విషయంలో కూడా 3 రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతోంది. ఇక్కడ సర్వస్య అనగా అందరికీ, మనుషులు మాత్రమే చెప్తున్నాము, ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడేది మనుషుల గురించే కదా. సర్వస్య అందరూ మానవుల సంగతి మాట్లాడుతున్నాం. అందువలన మనుషులందరూ ఆహారాన్ని స్వీకరిస్తారు. కాబట్టి ఈ ప్రకరణం మొత్తం మనుషులందరికీ చెప్పబడుతోంది. పూజ చేసావా చేయలేదు అనేది అనవసరమైన సంగతి, తిండి మాత్రం అందరం తింటాం, కరెక్ట్, అది అందువలన. తర్వాత ఇక్కడ వాడు ఇంకో ప్రశ్న అడిగాడు. ఆహారాలను గురించి అర్జునుడు ఏమీ ప్రశ్నింపలేదు కదా, అయినప్పటికీ పరమాత్మ ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మనుష్యుడు భుజించు ఆహారమును బట్టి అతని అంతఃకరణ స్థితి ఏర్పడును. ఇందాక మనవి చేశాను కదా నేను, వాడి అంతఃకరణ ఏర్పడుతుంది. అంతఃకరణ అంటే ఏమో 4 ఉన్నాయనుకున్నా. తర్వాత అంతఃకరణకు అనుగుణంగా శ్రద్ధ ఉండును. నీ యొక్క అంతఃకరణ అనుసరించే నీ శ్రద్ధ ఉంటుంది, సాత్విక రాజసీయ అనేది. తర్వాత ఆహారము శుద్ధమైనచో అంతఃకరణం కూడా శుద్ధముగా ఉండును. అందుకు ఆహార శుద్ధి కావాలని చెప్పటం. ఎందుకని, ఒకసారి నువ్వు ఏ జన్మలోనో పుట్టు, ఏ కులంలోనో పుట్టు, కానీ నీ యొక్క అంతఃకరణం శుద్ధిగా ఉంటే నువ్వు ఏ వంశంలో ఏ జాతిలో పుట్టినా కూడా నీ యొక్క ప్రవర్తన శుద్ధంగానే ఉంటుంది. ఎందుకని, నీ అంతఃకరణ మంచిదై ఉన్నది. కాబట్టి నువ్వు అక్కడ మీ కులంలో రోజు చంపుకుని కోసుకుని కాల్చుకు తింటున్నా సరే నాకు అది వద్దు అనే పరిస్థితి వాడికి వస్తుంది. ఎందుకని, వాడి యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల కానీ సంస్కారం వల్ల కానీ వాడు ఇటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉండదు. వాళ్ళు తింటున్నా సరే వాడు తినడు, అలా ఉండగలిగిన పరిస్థితి వస్తుంది. అందువలన ఆయన తర్వాత ఇంకొక ఉపనిషత్తు యొక్క వాక్యం ఏమిటంటే, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అనగా నువ్వు ఆహారం శుద్ధి అయినది తీసుకుంటే నీ యొక్క సత్వం అనగా నీ గుణము శుద్ధి అవుతుంది. అప్పుడు నువ్వు సాత్వికమైనటువంటి వాటి వైపే నువ్వు మారిలే అవకాశం ఉంది. కాబట్టి ఆహారానికి మనం మాటల్లో చెప్పుకోలేనంత ప్రాముఖ్యత ఉన్నది. అందుకోసమని పరమాత్మ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఆహారం విషయంగా ప్రస్తావిస్తున్నాడు. అది 3 రకాలైన శ్రద్ధలు కలిగిన వాళ్ళకి 3 రకాలైన ఆహారం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, ఇష్టపడతారు వాళ్ళు అని మనకు ఆ భేదం చెప్పడానికి ప్రయత్నం చెప్తున్నాడు. తర్వాత కాబట్టి ఇక్కడ ఏమిటంటే ప్రియ అనే మాట వేశాడు, అంటే వాడికి అది ఇష్టం అవుతుంది అని, వాడి యొక్క శ్రద్ధను బట్టి అటువంటి ఆహారం వాడికి ఇష్టం అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి అయితే ఇందులో మనందరికీ ఇస్తున్నటువంటి ఒక గొప్పదైన సలహా ఏమిటి అంటే, నువ్వు ఎక్కడన్నా పుట్టు, అసురీ సంపదలో పుట్టు, మాంసాహారం తినేటు కుటుంబంలో పుట్టు, కానీ ప్రయత్నపూర్వకంగా అటువంటి వాటిని దూరం చేసుకుని సాత్విక గుణాన్ని పెంచే ఆహారాన్ని తీసుకుంటూ నీలో సత్వగుణాన్ని గనక పెంచుకుంటే అది తద్వారా నీ చిత్తము శుద్ధిపరచబడి శుద్ధ సాత్వికానికి నువ్వు వెళ్ళిన తర్వాత పరమాత్మకి అత్యంత చేరువుగా చేరతావు. అది నీకు మార్గం. పుట్టిన దాని గురించి ఏడవకు, అయ్యో నేను మాల కుటుంబంలోనూ మాది కుటుంబంలోనూ పుట్టాను, మా ఇంట్లో రోజు కోసుకు తినందే కుదరదండి అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు మానేయి, మీ ఇంట్లో అందరిని తిని నేను తినను అని మానేయి. అప్పుడు నువ్వు తోవకి రావడానికి అవకాశం. అది ఎప్పుడు వస్తుంది, నువ్వు ఆ మాట ఎప్పుడు అనగలుగుతావు అంటే నీ అంతఃకరణ శుద్ధిగా ఉంటే నువ్వు ఆ మాట అనగలుగుతావు, లేకపోతే కాదు. అర్థమైందన్నా? సో అందుకని అంత ఆహారానికి ఆయన అంత ప్రాముఖ్యత ఇచ్చి చెప్పడం జరుగుతోంది. తర్వాత ఆహార శుద్ధి చేతనే చిత్తశుద్ధి, చిత్తశుద్ధి చేతే జ్ఞానోదయం, జ్ఞానోదయం కలిగిన తర్వాతే మనస్సు శుభ్రం అవుతుంది, అప్పుడు పరమాత్మకు దగ్గర అవుతావు. సో మలినమైనటువంటి మనస్సు ఉన్నంతకాలం, అంటే మలినమైనటువంటి అపరిశుభ్రము
అశుద్ధమైనటువంటి ఆహారం నువ్వు తీసుకున్నంత వరకు నీ మనస్సు అపరిశుభ్రంగాను మలినంగాను ఉంటుంది. అటువంటి మలినమైన మనస్సులోకి పరమాత్మ రాడు, రాలేడు, ఉండలేడు. అర్థమైనా? సో కాబట్టి నీవు మొట్టమొదట్లో ఆహార శుద్ధి ఏర్పరచుకుంటేనే నీకు చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధితో జ్ఞానోదయం కలుగుతుంది. దాని తర్వాత పరమాత్మ వస్తాడు. ఇందువలన ఆహారం గురించి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడతో ఆహారం గురించినటువంటి ఆహారం యొక్క ప్రాముఖ్యత ఏమిటో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలోకి వచ్చేవాడికి సాత్విక గుణం, సాత్వికమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడికి ఎటువంటి ఆహారం పట్ల వాడికి ఆసక్తి ఉంటుంది, అది కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. 8వ శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన. వీళ్ళు తినే ఆహారం వాడికి ఎట్లాంటిది ఆసక్తి ఉంటుందో చెప్తున్నాడు. ఏమిటి ఆ ఆహారము? ఆయుష్ను, మనోబలమును, శరీర బలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని బాగుగా వృద్ధి నొందించున్నది అయి ఉంటుంది. అన్ని రకాల విశేషణాలు వేస్తున్నాడు. అంటే వాడు తినేటువంటి ఆహారం ఇన్ని రకాలుగా వాడికి మంచి చేసేది అయి ఉండాలి. అటువంటి ఆహారం ఇష్టపడేవాడు సాత్విక గుణం, సాత్విక శ్రద్ధ కలిగి వాడు అయి ఉంటాడని చెప్తున్నాడు. తర్వాత రస్యా అంటే రసము కలిగినవియు, ఇవన్నీ చెప్తా, విడివిడిగా చెప్తా. స్నిగ్ధ చమురు గలవియు, స్థిరా దేహమునందు చాలా కాలము నిలవ ఉండునవియు. తర్వాత హృదయ మనోహరములైనటువంటివియు. ఆహారములు సాత్విక ప్రియాహ అనగా సాత్విక శ్రద్ధ కలిగిన వాడికి ప్రియాహ వాడికి చాలా ఇష్టంగా ఉంటాయి. సత్వం గుణముల వారికి ఇష్టములై ఉంటాయి అని చెప్తున్నాడు. ఏనా? కాబట్టి వాడు తినేటువంటి ఆహారంలో ఎటువంటి ఆహారం పట్ల వాడికి ఆసక్తి లేక ఇష్టం ఉంటుందో అవి చెప్తున్నాడు. ఆ ఆహారం యొక్క నైజం ఎట్లా ఉంటుందంటే అది వాడి యొక్క ఆయుష్ను పెంచేటట్టుగా ఉంటుంది. తర్వాత వాడి మనోబలాన్ని పెంచేటట్టుగా ఉంటుంది. తర్వాత వాడికి దేహబలాన్ని పెంచేటట్టుగా ఉంటుంది. దేహబలం అనగానే కొట్లాడికి వెళ్ళటానికి కాదు, అర్థమైందా? తర్వాత ఆరోగ్యాన్ని వృద్ధి చేసేది అయి ఉంటుంది. తర్వాత సౌఖ్యాన్ని కలిగించేది అయి ఉంటుంది ఆహారం. తర్వాత ప్రీతిని బాగుగా వృద్ధి అందించ అంటే ఆ ఆహారాన్ని చూడగానే వాడికి ఇష్టంగా తినాలనిపించింది, దాని పట్ల ప్రీతి కలుగుతుంది. తర్వాత రసము గలవి, ఆ ఆహారం రసం కలిగింది అయి ఉంటుంది. అవేమిటో చూద్దాం. చమురు గలవి కాబట్టి మనకి చమురు గలది అంటే దానిలో ఏదో ఒక నూనె పదార్థం ఉండాలి. నెయ్యి ప్రశస్తమైంది. నువ్వు వండే వంటలో నూనె వాడుతున్నావు, తినే ఆహారంలో మొట్టమొదటి నెయ్యి వేసుకుంటున్నావు. అందుకని ధారలేని తిండి దయ్యపు తిండిరా విశ్వదాభిరామ వినురవేమ. నీకు ఆశ్రమంలో ఎందుకు వేయబడుతోంది నెయ్యి అంటే నెయ్యి ఉండాలి. నెయ్యి ఎందుకు ఉండాలి? ఒకటి, లోపలికి వెళ్ళిన తర్వాత అది నీ యొక్క మేధస్సుని పెంచేది. తర్వాత నీ యొక్క ధారణ శక్తిని పెంచుతుంది. అనగా విన్నదాన్ని విన్నట్టు గుర్తుపెట్టుకునే శక్తి నెయ్యి తీసుకుంటే వస్తుంది. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు నెయ్యి వేసుకోవద్దు కొలెస్ట్రాల్ అని. సరే, వాడి పాండిత్యం ఏమిటో, వాడు ఎక్కడ చదువుకొచ్చాడో భగవంతుడికే తెలియాలి, వదిలేయండి. భగవద్గీతలో ఉంది ఇప్పుడు నేను చెప్పే మాట. అర్థమైనా? సాక్షాత్తు పరమాత్మ నోటి నుంచి వచ్చినటువంటి వాక్ది. కాబట్టి నెయ్యి యొక్క ఉపయోగం ఏమిటంటే, ఒకటి, బాహ్యంగా మీ అందరి చేత పంచ ప్రాణ ఆహుతులు లోపలికి వేయించుతున్నాం పరమాత్మకి నివేదనగా చేయడానికి. అది వెయ్యాలంటే నెయ్యి లూబ్రికెంట్ వేసుకోగానే ఆ మెతుకు లోపలికి జారిపోయేటట్టుగా ఉండాలి, దంతాలతో కొరకకూడదు దాన్ని. కాబట్టి ఆ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత అది లోపలికి వెళ్ళిన తర్వాత నీ యొక్క మేధాశక్తిని పెంచుతుంది. తర్వాత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తర్వాత నీ యొక్క ధారణ శక్తి పెరుగుతుంది. సో ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతోంది. తర్వాత రసం గలది, స్నిగ్ధ చమురు గలవి, స్థిర దేహమునందు చాలా కాలం ఉండునది. ఏమిటో చూద్దాం ఒకటొకటి. తర్వాత హృదయ మనోహరములైనటువంటిది. తర్వాత ఆహారంలో సాత్విక ప్రియ సత్వగుణం వాళ్ళకి ఇది అవుతుంది చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ జనులయందు
సత్వగుణం అభివృద్ధి పొందినప్పుడు, అంటే నువ్వు ఇతరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి నీలో సత్వగుణం పెరుగుతున్నప్పుడు నీవు తినే ఆహారం పట్ల నీ ఆసక్తి ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. వృద్ధి పొందినప్పుడు ఇట్టి ఆహారం వారికి రుచించునని భావము. అనగా ఎక్కువ కారంతోనూ ఎక్కువ పులుపుతోనూ తామసికం రాజసికమైన ఆహారం పట్ల వాడికి అంతగా ఎక్కువ ప్రీతి ఉండదు. తర్వాత సాత్వికారం ఇష్టంగా ఉంటుంది. కాబట్ట నువ్వు పరమాత్మ వైపు వెళదామని అనుకుంటున్నావు కదా, ధ్యానములు వగైరాలు చేసి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇటువంటి సాత్విక ఆహారం చాలా అవసరం. ఎందుకని, బాగా కారం వేసుకుని మసాలా దంచి ఒక కోడిని తిని వచ్చావు అనుకో బిడ్డ, నీలో సత్వగుణం ఎట్లా వస్తుందిరా నాన్న? రాదు కదా. అందుకని లేదు, కొంతమంది ఇంకా కొన్ని ఆంధ్రాలో కొన్ని జిల్లాల్లో గొడ్డు కారం ఉంటుంది సార్, మామూలుగా దంచిన కారం పొడి ఉత్తిగా అన్నంలో కలుపుకు తింటారు. దానిలో నూనె బొట్టు కూడా ఉండదు. పల్నాడులో ఆ పద్ధతి వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళు అలా తింటారు ఆహారాన్ని. సో వాడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? సాత్విక గుణంలోకి తీసుకొచ్చి నేను యోగాల్లో కూర్చోరంటే కూర్చోగలుగుతాడా? కూర్చోలేడు. అది అందుకోసం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే బాగా మసాలా గుండ కొట్టి ఇన్ని ఎల్లుల్లిపాయలు, ఇన్ని ఉల్లిపాయలు, మసాలా అవన్నీ వేసి దంచి అది తీసుకెళ్ళి గుండ దాంట్లో కొట్టి వేసుకు తిండం. ఇవన్నీ కలిగితే ఏం జరుగుతుంది బేట? నేను తినద్దంటలా, మీ తిండికి నాకేం బాధ. దీనివల్ల ఏమవుతుందంటే నీకు రాక్షస గుణాలే ఎక్కువ పెరుగుతాయి, సత్వగుణం పట్ల నీకు ఆసక్తి రాదు. అది ఓకే. తర్వాత అందుకోసం అని చెప్పి పరమార్థ రంగంలో, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఆహారం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పదనే విషయాన్ని చెప్పడానికి కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతలో దాదాపుగా చాలా చోట్ల దీని గురించి ప్రస్తావించడం జరుగుతోంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తీసుకునే ఆహారం చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలని వస్తుందన్నమాట. తర్వాత ముముక్షత్వం, అంటే మోక్షాన్ని పొందాలని కోరుకునేవాడు ఎవడైనా సరే ఆహారం విషయంలో ఎంతో సంయమనం పాటించాలి. తొందరపడి నాలిక కోరుతోంది కదా అని అటువైపుకు వెళ్ళి తింటే మనం కిందకి జారిపోవటం ఖాయమవుతుంది. మీకు ఉదాహరణ కూడా మీకు చెప్పాను. ఇదేమిటంటే మన మాతా అమృతానందమయ్య ఆశ్రమంలో ఈ చూడటానికి వచ్చే వాళ్ళందరి కోసం అని చెప్పేసి పైన అటకల మీద పెద్ద పెద్ద జాడీల్లో ఊరగాయ పచ్చళ్ళు పెట్టారు. అవి ఉంటాయి. వచ్చిన వాళ్ళందరికీ, బయట చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ అవి వేసి పెడతారు. అయితే మన గిరిగాడు లాంటి వాడు, నేను బ్రహ్మచర్యం తీసుకుంటాను, ఊగిపోతూ ఉంటారు కదా మొట్టమొదటిలో మా వాళ్ళు వచ్చినట్టుగా మా దగ్గరికి. సో అట్లా వచ్చేసి నేను బ్రహ్మచర్యం తీసుకుంటా, పెళ్లి చేసుకోను, సన్యాసం తీసుకుంటా అని చెప్పి వచ్చినవాడు ఒకడు అక్కడ చేరాడు ఆవిడ దగ్గర. చేరి ఆ జాడీలు పెట్టిన ఆవకాయలు చూసినప్పుడు వీరి ప్రాణం గుంజేస్తోంది. వీడికేమో పెట్టట్లా. సో ఇక లాభం లేదనుకుని ఏం చేశా అంటే ఒక అర్ధరాత్రి వేళ వాడు వెళ్ళిపోయి అటకెక్కి ఆ జాడీ దింపి ఉత్తి ఆవకాయ తినడం మొదలెట్టాడు. సరిగ్గా ఆ సమయంలో మాత వచ్చింది అక్కడికి. వచ్చి రా నాన్న, ఇప్పుడు తింటే తిన్నావు, ఇంకెప్పుడు తినకు. నువ్వు ఇది తినకుండా ఉండాలని అనుకుంటావా, ఆశ్రమం నుంచి వదిలివిచ్చి వెళ్ళిపో. లేదు సన్యాసం పట్ల నీకు ఆసక్తి ఉందంటావా, దీన్ని మర్చిపో. ఇది బయట నుంచి వచ్చేవాళ్ళు మామూలుగా వాళ్ళకి ఎవడు ఏ గుణం వాడో నాకు తెలియదు కదరా, అందుకోసం వాడికి పులుపుది కారంది అన్నీ కలిపి పెడుతూ ఉంటాం. కానీ నువ్వు పరమాత్మ మార్గానికి, పరమార్థ రంగంలో, ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు పరమాత్మను తెలుసుకుంటున్నాను కనుక చెప్తున్నావు కనుక నీకు ఇటువంటి కట్వమల, అంటే నేను అతి చేదుగా, పుల్లగా, కారంగా ఉండేవి నువ్వు తినకూడదు, సాత్వికమైన ఆహారం తినాలి నాన్న అని చెప్పి జాడీ పైకి కట్టించి పైన పెట్టించి పంపించింది. జరిగిన సంఘటనకి నేనేం కల్పించి చెప్పడం లేదు. కాబట్టి ఎంత విధమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త ఉండాలో నేను మనవి చేస్తున్నాను. ఓకేనా? తర్వాత ఇప్పుడు పోతే సాత్విక ఆహారం గురించిన వివరాలు మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కదా, కొన్ని చూద్దాం. ఏమిటంటే ఆయువు అనగా మన యొక్క వయస్సు లేక జీవనం, మనం బతికుండే టైం, దాన్ని వృద్ధి చేసేది అయి ఉండాలి. దాని పట్ల నీకు ఆసక్తి ఉండాలి, అటువంటి ఆహారం పట్ల. అర్థమైందా? తర్వాత సత్వం అనగా మన యొక్క బుద్ధి, అది బుద్ధి నిర్మలంగాను తీక్షణంగా ఎందుకు ఉండాలి? విషయాన్ని స్వల్పంగా, అంటే కాదు, అత్యంత
సూక్ష్మ రూపంలో చెప్తే దాన్ని గ్రహించగలిగినట్టు ఉండాలి. సో ఆ విధంగా సూక్ష్మంగా, తీక్షణంగా, నిశితంగా, తర్వాత యథార్థంగా ఉన్నట్టు తెలుసుకున్నట్టుగా సూక్ష్మదర్శినిలాగా వాడు పనిచేసే బుద్ధి కలిగి ఉండాలి. అటువంటి ఆహారం పట్ల వాడికి ఆసక్తి ఉండాలి. తర్వాత సత్కార్యమునందు సాఫల్యమును గుర్తు శారీరక మానసిక శక్తిని బలం అంటారు. అంటే నువ్వు మంచి పనులు చేయడానికి, దాని యొక్క సాఫల్యం పొందటానికి నీ శరీరం ద్వారా, మనసు ద్వారా చేసే పనులకి కావలసిన శక్తి ఏదైతుందో దాన్ని బలము అంటారు. కాబట్టి ఇది బాహ్యాభ్యంతర శక్తి వృద్ధి చేయడం, బలం వృద్ధి చేయడం అవుతుంది. తర్వాత మానసిక శారీరక రోగములు దూరం చేయటం, ఆరోగ్యాన్ని వృద్ధి చేయడం అవుతుంది. హృదయమునందు సంతోషము, సాత్విక ప్రసన్నత, పుష్టి కలిగి ఉండుట, ముఖము మొదలగు శరీర అంగముల యందు శుద్ధ భావజనితములైన ఆనంద చిహ్నములు ప్రకటితములగుట సుఖమా అందురు. కొంతమంది ఎప్పుడు చూసినా వాడి ముఖంలో ఏడుపు తాండవిస్తూనే ఉంటుంది. వాడెప్పుడు ప్రసన్నంగా ఉండే ముఖం మనం ఎప్పుడు చూడలేము వాడిని. వాడి జేబులో 1,00,000 రూపాయలు ఉండొచ్చు, అయినా సరే ముఖం మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడి నైజం అది. అర్థమైందా? సో సుఖం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏం తిన్నావో నాకు తెలియదురా, నువ్వు ఎటువంటి వాడో నాకు తెలీదు, నీ ముఖం చూస్తే ప్రసన్నంగా కనపడాలి, సంతోషంగా కనపడాలి, ఆహ్లాదంగా ఉండాలి. మనిషి నీ ముఖం చూడటానికి ఇష్టపడాలి. అదేదో సినిమాలో ఒకడు అంటాడు, నీ ముఖం నాకు నచ్చలేదు, నువ్వు అవతల బాగుంటాడు. అలా ఉండకూడదు. తర్వాత చిత్త ప్రవృత్తులు ప్రేమభావ సంపన్నములగుట, శరీరమునందు ప్రీతికరములైన చిహ్నములు ప్రకటితములు అగుట, ప్రీతి వృద్ధి చెందుట. నీ యొక్క ఇది నీ మనసు, చిత్తం, నీ యొక్క ప్రవృత్తి అంతా కూడా స్నేహపూర్వకంగాను అట్లా ఉండాలి, చూసేవాడికి ఇష్టం కలిగేటట్టుగా ఉండాలి. తర్వాత ఆయువు, బుద్ధి, బలం మొదలగు వాని వృద్ధి చేసేటువంటి పాలు, నేయి, కూరగాయలు, ఫలములు, చక్కెర, బార్లీ, గోధుమ, పప్పులు, బియ్యము మొదలైనవి సాత్విక ఆహార పదార్థములు. సరే, భగవద్గీత నాటికి ఇది చక్కెర ఉందా లేదా అని నేను అనుమానం రాకండి, ఇప్పుడు రాసిన ఎక్స్ప్లెనేషన్లో ఉంది అది. అప్పుడు కూడా చక్కెర అంటే కండసారి చక్కెర వాడేవాళ్ళు, పటిక బెల్లం తయారు చేసి వాడేవాళ్ళు, ఆ చక్కెరది. అంతేగాని మనం ఇప్పుడు వాడే కెమికల్ చక్కెర, ఎముకల బొక్కల పొడులతో చేసిన చక్కెర కాదు, కండసారి చక్కెర. తర్వాత ఇవి ఈ సాత్విక ఆహారం యొక్క లక్షణం. అయిపోయిందా? 5 నిమిషాల టైం ఉందా? 5 సరే. తర్వాత ఇందులో వాడిన రస్య, స్నిగ్ధ, స్థిర, హృదయ అనే పదముల యొక్క విషయం ఏంటంటే, పాలు, చక్కెర మొదలగు రసయుక్తములకు పదార్థములను రస్య అందురు, రసము కలిగినవి. తర్వాత వెన్న, నెయ్యి, అట్లే సాత్విక ద్రవ్యముల నుండి తీయబడిన నూనె, తలవగే నువ్వుల నూనె, అటువంటి నూనెలు, స్నేహయుక్త పదార్థములను స్నిగ్ధ అందురు. తర్వాత ఎక్కువ కాలం శరీరమందు స్థిరముగా ఉండునటువంటి సారము గల పదార్థములను స్థిర అందురు. అనగా ఏమిటంటే, ఇది కొద్దిగా చెప్పాలి. ఇప్పుడు మీరు ఆహారం తిన్న తర్వాత మనందరికీ రసం అనేది తయారవుతుంది. అనగా చెప్తాను ఎట్లా అంటే, ఒక 100 బొట్లు ఆహారం అయితే 1 బొట్టు రక్తం ఏర్పడుతుంది. 100 బొట్లు రక్తం ఏర్పడితే 1 బొట్టు రసం ఏర్పడుతుంది. ఈ రసం అనేది శరీరంలో ఎల్లప్పుడూ నిలవ ఉండేది. నీకు అవసరమై ఆకలేసినప్పుడు, దొరకనప్పుడు కూడా నిన్ను శరీరం పనిచేయటానికి కావాల్సింది ఈ రసం. ఈ రసాన్ని దాచుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఓజస్సుని దాచుకుంటాడు. అనగా తెల్లటి శక్తి నీ యొక్క దీంట్లోంచి, సుషుమ్న లాడిలోంచి ప్రసారం అయ్యేటువంటిది ఈ ఓజస్సుకు సంబంధించింది. అందుకోసమే దాన్ని దాచుకుని ఎక్కడ మామూలుగా కామరతిలో దాన్ని వాడేసుకుని పాడు చేసుకోకుండా దాచుకున్నవాడు యోగ మార్గంలోకి పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాడు ఊర్ధ్వరైతస్కుడు అంటారు వాడిని. అర్థమైందనా? సో ఆ విధంగా. తర్వాత ఇక కుళ్ళిపోనివి, అపవిత్రము కానివి, పరిశుద్ధముగా ఉన్నవి, దర్శనమాత్రముననే చూడగానే సాత్విక అభిరుచులను ఉత్పన్నము చేయు పదార్థములను హృదయ అందరు. అవి చూడటానికి బాగుండాలి, తర్వాత కుళ్ళిపోకుండా ఉండాలి, అపవిత్రం కాకుండా ఉండాలి, అటువంటి పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత
ఆహారం అనగా భక్ష్య భోగ్య చోష్యలేహములను 4 విధములుగా ఆహార పదార్థములు భుజించుటకు యోగ్యమైనవి. తర్వాత ఇక్కడ ఇటువంటి ఆహారం యొక్క ఆసక్తి లేక ఇష్టం ఎవరికైతే ఉంటుందో వాణ్ణి సాత్విక ప్రియాహ అంటారు. సాత్వికమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడికి ఇటువంటి ఆహారాల పట్ల వాడికి ఆసక్తి ఉంటుందని చెప్పాడు. కాబట్టి వాళ్ళ యొక్క గుణాలను బట్టి తినే ఆహారం పట్ల ఆసక్తి వస్తుంది. ఆ వ్యక్తులను గురించి చెప్పినప్పుడు ఆహారం గురించి చెప్పినట్లే భోజన విషయం నందలి అభిరుచులను బట్టి వ్యక్తుల గుణములను గుర్తించడం. అంటే నువ్వు తినే ఆహారం దేని పట్ల ఇష్టం పడుతున్నావో దాన్ని బట్టి నీ గుణం చెప్పచ్చు. అది ఓకే. ఇక్కడతో ఇది అయింది. రేపు మిగతా విషయాలు రాజస శ్రద్ధ, తామసిక శ్రద్ధ గురించి మనం ఆహారంలో మాట్లాడదాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోऽధ్యాయः. ఓం శాంతి 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 శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.